సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు మనందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే విందామా? బాబా గారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ రాత్రి నా బిడ్డ కోసం ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. ఎంతలే అని తీసి పరేయకుండా శ్రద్ధగా విను తల్లి, ఎందుకంటే ఈ వార్త నీ కోసమే. చూడు బిడ్డ, ఈ రాత్రికి నా బిడ్డ దిగులంతా పోగొట్టాలని వాయు వేగంతో నీ కోసమే వచ్చానమ్మా. ఇక నీ కష్టాలన్నీ నీ బాబా తీరుస్తారని నువ్వు నమ్ము. నీ మనసులోని బాధలన్నీ తొలగించి నీకు కావలసిన అందమైన జీవితాన్ని నేను నీకు అందించబోతున్నాను. అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి, బాబా, నా సమస్యలన్నీ తీరిపోయాయి తండ్రి, నా కష్టాలకు ఒక ముగింపు వచ్చింది బాబా అని నువ్వే నాతో చెప్పుకొని ధన్యవాదాలు చెబుతావు. ఆ రోజు కూడా చాలా దగ్గరలోనే ఉందమ్మా. దానికంటే ముందు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి. నీ కష్టాలను అందరితో పంచుకోకు. అలా పంచుకొని వారిని కూడా బాధ పెట్టకు. ఎందుకంటే నిన్ను ఇష్టపడేవారు నీకు కష్టం వస్తే బాధపడతారు కదా. అందుకే ఎవరైతే దృఢంగా ఉంటారో, ఎవరైతే నీ కష్టాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళతోనే నీ కష్టాలను పంచుకో. సున్నితమైన మనసు కలిగిన వారితో నీ కష్టాలను పంచుకోకు తల్లి. నీకొచ్చిన కష్టాన్ని ఎవరికి చెప్పినా చెప్పకపోయినా సరే నాకు మాత్రం తప్పకుండా చెప్పు. నీ సాయి తండ్రిని నేను అన్నీ వింటానమ్మా. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. వెంటనే నీ భారాన్ని నేను తగ్గిస్తాను. తల్లి, నీకొక జీవిత రహస్యం చెప్పనా? పరిగెత్తి పరిగెత్తి సంపాదించినా కూడా దొరకని డబ్బు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు దొరుకుతుంది. దాని అర్థమేంటో నీకు తరువాత చెబుతాను. ఇదే తల్లి జీవితం. కష్టపడేటప్పుడు కావలసినప్పుడు ఏదీ దొరకదు. నాకు వద్దు అని అనుకున్నప్పుడు అన్నీ వాటంతట అవే చేరుతాయి. ఇదే మనిషి జీవితం. ఎంత విచిత్రమైనదో కదా. నీకు కూడా తెలుసు కదా తల్లి. కావలసినప్పుడు దొరికితేనే కదా ఆనందం. కాబట్టి నీకు కావలసినప్పుడు నేను అన్నీ ఇస్తాను. నీకు కావలసినవి ఆలోచించి కోరుకో. సుఖమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడే కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. సుఖంగా ఉన్నప్పుడే కష్టం అలవాటైతే కష్టాన్ని కూడా సులభంగా దాటేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ దుఃఖాలను నేను మార్చి మార్చి ఇస్తాను. ఎందుకో తెలుసా బిడ్డ? అప్పుడే మనుషులకి అన్నీ అర్థమవుతాయి. ఒకవేళ అలా కాకుండా జీవితమంతా ఆనందంగా ఉంటే అసలు ఎందుకు పుట్టాము అనేది కూడా మర్చిపోతారు. ఇతరుల గురించి అస్సలు పట్టించుకోరు. స్వార్థం అనేది ఈ ప్రపంచంలో ఎక్కువైపోతుందమ్మా. అందుకే అందరికీ కూడా సుఖ దుఃఖాలు మార్చి మార్చి నేను అందిస్తాను. ఈ విషయాలను అర్థం చేసుకుంటే నీ జీవితం కూడా నీకు అర్థమవుతుంది బిడ్డ. నా బిడ్డ ఎప్పుడూ కూడా కఠినంగా ఉండకుండా కరుణగా ఉండాలనేదే నా ఆశ. కరుణ వలన నీ తరతరాలు కూడా ఆనందంగా జీవిస్తారని గుర్తించు. ఈరోజు నువ్వు కరుణతో ఇతరులకు సహాయం చేస్తే నీకు సంపదను తెచ్చిపెడుతుంది. ఆ కరుణే నీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఆ కరుణే నిన్ను నాకు దగ్గర చేస్తుంది. నువ్వు చేసే పుణ్యమే నీ తరతరాలకు చెందుతుంది బిడ్డ. నీ జీవితంలో ఉన్న చిక్కులు సమస్యలు తీర్చడానికి నీ పుణ్యమే సహాయపడుతుంది. ఈరోజు నీకు కఠినంగా ఉండొచ్చు, రేపు ఇంకాస్త కఠినంగా మారొచ్చు. కానీ తరువాత మాత్రం ఖచ్చితంగా ఆనందం అనేది వస్తుంది. కాబట్టి ఇప్పటి కష్టాన్ని చూసి కృంగిపోకు బిడ్డ.
ఒక్క విషయం తెలుసుకో, సింహం కూడా పరిగెత్తి పరిగెత్తి వేటాడితేనే కదా ఆహారం తినగలదు. బంగారం వేడి చేస్తేనే కదా అందమైన ఆభరణాలు చేయగలరు బిడ్డ. అలానే నీ జీవితంలో అన్నింటినీ నువ్వు తట్టుకుంటేనే నీకు అందరిలో మర్యాద, గౌరవం లభిస్తుంది. ఇప్పుడైనా నీ సాయి మాటలు అర్థమయ్యాయా తల్లి? నీ బాబా ఎందుకు కష్టాలు పెడుతున్నాడు అని? ఈ క్షణమైనా నీ సాయి చేసే లీలలు నీకు అర్థమైతే నాకదే చాలు. ఎందుకంటే అవి అర్థమైనప్పుడే నువ్వు ధైర్యంగా ఉండగలవు. సమయానికి నీ జీవితాన్ని మంచిగా మార్చి నీకు కావాల్సిందంతా నేనిస్తానమ్మా. ఆనందకరమైన జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ. నేను నీ ప్రతి అడుగులో తోడుగా ఉంటాను అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఈరోజు సందేశంలో బాబాగారు మనందరికీ కూడా ఒక విషయం చెప్పారండి. దానిని తరువాత నేను మాట్లాడతానని చెప్పేసి కూడా బాబాగారు అన్నారు. ఆ విషయం ఏంటంటే, మనం పరిగెత్తి పరిగెత్తి పనిచేసినా సరే మనకు ఎలాంటి సుఖాలు రావండి. మనకు కావాల్సిన డబ్బు అనేది అప్పుడు రాదు. కానీ నాకు ఏమీ వద్దు అని ఖాళీగా కూర్చున్నప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయని బాబాగారు అన్నారు. దానికి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మనం కష్టపడుతూ ఉన్నప్పుడు అప్పుడే మనం పని ప్రారంభించాం కాబట్టి మనకు సంతోషం రాదు, మనకు ఎలాంటి డబ్బు రాదు, ఇంకా పైపెచ్చు కష్టాలు కూడా ఎక్కువ అవుతాయండి. కానీ ఆ పనిని కొనసాగిస్తూ ముందుకి సాగిపోయినప్పుడు ఒకానొక సమయంలో మీ జీవితమే మారిపోతుందండి. అప్పటి వరకు మీరు పడ్డ కష్టం ఉంది కదా, ఆ కష్టానికి ప్రతిఫలం వస్తుంది కదా. ఆ ప్రతిఫలం స్టార్ట్ అయినప్పుడు మీరు ఏ పని చేయకుండా గమ్ముగా కూర్చున్నా సరే మీ దగ్గరికి ఆ డబ్బులు అనేవి వచ్చి చేరుతూనే ఉంటాయి. మీకు ఆనందం అనేది వస్తూనే ఉంటుంది. తప్పకుండా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందుతారు అని చెప్పడానికి బాబాగారు ఈ చిన్ని ఉదాహరణ చెప్పారు ఫ్రెండ్స్. అంతేకాకుండా బాబాగారు అంటారు, మనం సుఖంగా ఉన్నప్పుడే, ఆనందంగా ఉన్నప్పుడే మనం కష్టాన్ని కూడా అలవాటు చేసుకోవాలని చెప్పేసి బాబాగారు చెప్తారండి. అంటే మనకు అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో మీరు కష్టపడి పని చేయడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదండి. మీకు సవ్యంగా సాగిపోతూ ఉన్నటువంటి జీవితం ఏదో ఒక దగ్గర మీకు మీ జీవితం అనేది మలుపు తిరుగుతుంది. ఆ క్షణంలో ఒక్కసారిగా అంత కష్టాన్ని భరించడం ప్రతి ఒక్కరికి కష్టమే అవుతుంది. అందుకే మీరు ఆనందంగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం కష్టపడటం కూడా నేర్చుకోవాలి. ఇప్పటి నుంచే ఆ కష్టపడటం నేర్చుకుంటే మీకు తరువాత ఎంత కష్టం వచ్చినా సరే దానిని చాలా తేలికగా దాటుకొని వెళ్ళిపోతారు అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఏది ఏమైనా సరే తన ప్రతి బిడ్డకి కూడా తన ఆశీర్వాదం అందిస్తానని, వాళ్ళ ప్రతి అడుగులో కూడా తను నడుస్తానని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.